నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణ్ని పరామర్శించి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ లెక్కలు చెప్పాలి. వెన్నుకోట దినం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలో ఉన్నతంగా రాణించాలి. మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు. పార్టీతో సంబంధం లేదు, కులం మతంతో సంబంధం లేదు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటే మహిళా కమిషన్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. రౌడీ షీటర్ల వల్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణి మంగళవారం మీడియా ముఖంగా తమకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్న క్రమంలో బుధవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెనాలిలోని కళ్యాణి నివాసానికి వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. ఆమె వెంట మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఉన్నారు. ఈ క్రమంలో కళ్యాణి వాస్తవ పరిస్థితులను మహిళా కమిషన్ చైర్పర్సన్ కు శైలజకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య అయ్యుండి రక్షణ కావాలని కళ్యాణి ఆవేదన చెందుతుంది. అంటే ఐతనగర్ లో రౌడీ షీటర్ల వల్ల ఎంత భయానక పరిస్థితి ఉందో అర్థమవుతుందన్నారు. భయపడాల్సిన అవసరం లేదని మహిళా కమిషన్ తరపున రక్షణ కల్పిస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు రౌడీ షీటర్ల ఘటనలో పూర్తి సమాచారం తెలుసుకుని రావాలని నిన్నటి రోజున రాజకీయ నాయకులు వచ్చి పరామర్శించిన ఘటన చూస్తే రౌడీ షీటర్లకు భరోసా ఇచ్చి అండగా ఉన్నామని చెప్పినట్లు ఉందన్నారు. రౌడీ షీటర్లు ఆగడాలు పెరిగితే పోలీసులు రక్షించాలని అంటారు. పోలీసులు చర్యలు తీసుకుంటే విమర్శించడం ఏమిటన్నారు. రౌడీ షీటర్లకు మాజీ సీఎం రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది కాబట్టి కానిస్టేబుల్ భార్య భయపడుతున్నారని, వాళ్ళ కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని శైలజ ప్రశ్నించారు. కానిస్టేబుల్ భార్య కళ్యాణికి మహిళా కమిషన్ తరపున అన్ని రకాలుగా అండగా రక్షణగా ఉంటామన్నారు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నలుగురు రౌడీ షీటర్ల తరపున మద్దతుగా రావడం చిన్నబుచ్చుకోవడమే కాక స్థాయి తగ్గించుకున్నారని ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన నాయకులు జగన్ అయితే తప్పు చేశారని మాట్లాడుకుంటున్నారని రాజకుమారి అన్నారు. గంజాయి మత్తులో ఐతానగర్ లో రౌడీ షీటర్లు అనేక దారుణాలకు తెగబడుతున్నారని, సామాన్యులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుల్ భార్య కళ్యాణి మాట్లాడుతూ రౌడీ షీటర్లకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చినప్పటి నుండి భయంతో బ్రతుకుతున్నామని అన్నారు. రౌడీ షీటర్ల వల్ల తన భర్తకు ప్రాణహాని ఉందని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, నలుగురు రౌడీల తరఫున, రౌడీ షీటర్స్ ఉన్నటువంటి పేరున్నటువంటి వాళ్ళ తరఫున అనేక అరాచకాలు ఇక్కడ ఈ ఐతానగర్ ప్రాంతం అంటే మన ప్రాంతం, మనం ఉండే ప్రాంతం. పిల్లవాడిని ముక్కలు చేసి చంపేస్తే ఇంతవరకు గతి లేదు. ఇది అసలు ఆ పిల్లాడు ఏమయ్యాడో తెలియదు. ఆ తల్లిదండ్రుల శోకం ఇంకా ఉంది. అది జరిగిపోయి కూడా దాదాపు ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. సరే, మళ్ళీ ఇప్పుడు గొడవలు చేసి ఇట్లాంటివన్నీ బెదిరించి అదిరించి అందరూ భయపెట్టాలని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆగడాలకి చర్య తీసుకుంటే పోలీసులు ఒక కానిస్టేబుల్ని కొడితే చర్య తీసుకుంటా ఉంటే దానికోసం మళ్ళీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. పోనీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కూడా వెళ్ళలేదు. ఆయన ప్రజల తరఫున ఆయన పోరాటం లేదు. ఇక్కడికి వచ్చేసి నలుగురు రౌడీల తరఫున రావడం అనేది ఆయనే చిన్నపుచ్చుకున్నాడు, ఆయనే స్థాయి తగ్గించుకున్నారనేది అందరూ అనుకుంటున్నారు. నేను తేటతెల్లమైంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అయ్యో ఇది పొరపాటు చేశాడు అనుకుంటున్నారు. ఆయన సరిదిద్దుకుంటే బాగుంటుంది. మహిళా కమిషన్ చైర్మన్ గారు కేవలం ఏదైతే కానిస్టేబుల్ గారి మిస్సెస్ ఉన్నారో ఆమె భయపడటం వలన, తన రక్షణ కావాలని అడగటం వలన ఆమెకు రక్షణ కల్పించడం కోసం, ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆమె వచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆమెకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అమ్మాయిని కూడా భయపడొద్దమ్మా, నువ్వు కానిస్టేబుల్ భార్యవి. కానిస్టేబుల్ అంటే 10 మందిని రక్షించేవాడు ఆయన. కాబట్టి ఏముండదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమీ చేయరు. ఆ గంజాయి మత్తులో దారిలో వెళ్ళే వాళ్ళని కూడా, స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళు చేయి చేసుకొని ఆపి కొడుతున్నారంటే అది అలాంటి పబ్లిక్ ఇటు చుట్టూ నడిచే వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారండి? డెఫినెట్లీ పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ని తప్పుబట్టి దాని కులం పేరు, మతం పేరు అంటగట్టి కొంతమంది రాజకీయ నాయకులు, నిన్న చూసే అందరం రాజకీయ నాయకులు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ప్రజల వైపు ఉండాలి, బాధితుల వైపు ఉండాలి. ఇక్కడ బాధితులు వేరు, కానీ అవకాశం దొరికింది కదా, మళ్ళీ మనకి పబ్లిక్లో వచ్చి మాట్లాడే అవకాశం దొరికింది కదా అని ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా, విమెన్ కమిషన్ ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ తెలుసుకొని రెండు వైపుల నుంచి విచారణ చేసే వస్తుందండి. సగం ఫ్యాక్ట్స్ తెలుసుకొని నిన్న వాళ్ళు చేసిన హడావుడు అంతా ఇంత కాదు. అంటే ఏంటి, రౌడీ షీటర్లు కానీ లేకపోతే గంజాయి తాగే వాళ్ళ యువకులకు కానీ ఆ గంజాయి మత్తులో ప్రజల మీద దాడి చేస్తుంటే
మీరేమన్నా చేయండి, మేము మీకు సపోర్ట్గా ఉంటాం అనే ఒక భరోసా రాజకీయ పార్టీ ఇవ్వదలుచుకుందా నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే. ఒక పక్క పోలీసులు రక్షించాలని మనం అంటాం, మళ్ళీ అదే పోలీసులు శిక్ష వేస్తే మళ్ళీ దాన్ని క్రిటిసైజ్ చేస్తాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇవన్నీ ఉండనివ్వండి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు? ఆ కానిస్టేబుల్ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా లేడీస్, వైఫ్ కానివ్వండి, తల్లి కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి. వీళ్ళేంటి ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంది వాళ్ళకి, ఆ అబ్బాయి మీద చిరంజీవి మీద అటాక్ చేసిన వాళ్ళకి. సో ఆ సపోర్ట్తో మళ్ళీ వీళ్ళ మీదకి రాదని గ్యారంటీ ఉంటుందా? వాళ్ళ హస్బెండ్ ఏం చేయరని గ్యారంటీ ఉంటుందా? పేరెంట్స్ లేరు, సో వాళ్ళ హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంది, హస్బెండ్ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంది. రేపు వీళ్ళ హస్బెండ్కి ఏమైనా అయ్యి మాకు వెనక సపోర్ట్ ఉంది, ఆ ఎక్స్ వాళ్ళు ఉన్నారు, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, మా ఎక్స్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు మా సపోర్ట్ ఉంది, మేమైనా చేస్తాను అబ్బాయి నేను చేస్తే ఈ అమ్మాయికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? అంటే నిన్న వచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎవరైతే రౌడీ షీటుల్ని వాళ్ళ తరపు మాట్లాడారో వాళ్ళు వచ్చి అష్యూరెన్స్ ఇస్తారు ఈ అమ్మాయికి? నీ హస్బెండ్కి ఏమి ఇవ్వలేరు కదా. మేము అండగా ఉన్నాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనే మెసేజ్ నిన్న చాలా క్లారిటీగా ఇచ్చారు. సో అది తప్పు. నాయకులు అనేవాళ్ళు ప్రజలకి ఎప్పుడు అండగా ఉండాలి, అది ఎవరైనా సరే. ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటేనే రాష్ట్రాలు. అలా ఆలోచించాలి తప్పితే ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో క్రిటిసైజ్ చేయాలి కదా ఇప్పుడున్న గవర్నమెంట్ అని చెప్పి ఇవన్నీ మీరు చేసి మధ్యలో ఆడవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టదు. మేము మెయిన్ ఆ ఇష్యూ మీద వచ్చాం, ఈ అమ్మాయికి భరోసా ఇవ్వటానికి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ వైఫ్ ఉండి పబ్లిక్గా వచ్చి మాకు రక్షణ కల్పించండి వీళ్ళ నుంచి అంటే అడుగుతుందంటే అది చాలా దురదృష్టకరం. ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏంటండి? ఒక కానిస్టేబుల్ వైఫ్ని ఒక రౌడీ షీటర్ల వల్ల భయపడుతుందంటే ఇంకా పబ్లిక్గా తిరిగే వాళ్ళు, కామన్ ఆడవాళ్ళు వీళ్ళంతా ఎలా బతుకుతారు? మాకు రక్షించండి, వీళ్ళ వల్ల ఇబ్బంది అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్తారు? సో మెయిన్ ఇది మహిళా కమిషన్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుందండి. ఇది పార్టీతో సంబంధం లేదు, కులం మతంతో సంబంధం లేదు. బాధితులు ఎవరైనా సరే, ఏ కులం మతం సంబంధించిన వాళ్ళ సరే, ఆడవాళ్ళు మాకు రక్షణ కల్పించండి, వీళ్ళ నుంచి మాకు ఆపద ఉందని మాత్రం డెఫినెట్గా మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని నిన్న జరిగిన ఈవెంట్స్ ఏవైతే జరిగినాయో ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటూ పోలీసులు కూడా మరి మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తే, వాళ్ళ వైఫ్ వాళ్ళ కుటుంబం ఈరోజు భయపడుతుంది, వాళ్ళ బంధువులందరూ ఎక్కడికో వెళ్ళిపోయి మీరు ట్రాన్స్ఫర్లు పెట్టుకోండి, ఆ పరిస్థితి ఏ పోలీసు వ్యవస్థకు కూడా రాకూడదు. గంజాయి అనేది ఇప్పటికీ తెనాల్లో చాలా మంది మీద ఆల్రెడీ కేసులు పెట్టారు, ఇంకా ఉన్నారు. దాదాపు ఒక 25 గంజాయి కేసులో దాదాపు 1.105 మందిని అరెస్ట్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చాక. ఇంకా ఉన్నారు, ఇంకా అరికట్టాలని చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా స్టార్టింగ్లో రాగానే గంజాయి అనేది ఎక్కడ ఉండకూడదు ఇవన్నీ కూడా చెప్పారు. సో మొత్తం అరికెట్టేలోపు ఇలాంటి వాళ్ళు ఏదైతే రౌడీ షీటర్స్ ఆ మత్తులు ఏదైనా చూస్తున్నారో వాళ్ళని శిక్షించాల్సిన అధికారం పోలీసులకు ఉంది. తినకి కళ్యాణికి మహిళా కమిషన్ అండగా ఉంటుంది. ఏం ఇన్సిడెంట్ జరిగినా అది నిన్న అయితే ఎవరెవరో నిన్న వచ్చి ఆ రౌడీ షీటర్లు సపోర్ట్ చేశారు, నిన్న ఏ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇన్ కేస్ వీళ్ళకి ఏం జరిగితే వాళ్ళందరి మీద డెఫినెట్లీ మేము సుమోటాగా తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితులు మాత్రం వస్తాయి. కేసు పెట్టిన తర్వాత 2 టౌన్ పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ తీసుకెళ్ళిన తర్వాత అంత భయం అని మేము అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి సపోర్ట్ చేయడం అప్పటి నుంచి చాలా భయం వేస్తుందండి. ఇప్పుడు మా వారిని వాళ్ళు ఫర్దర్గా తర్వాత కక్షలు ఏమైనా పెట్టుకొని ఏమైనా చేస్తారేమోనని చాలా భయంగా ఉంది. అందుకు ఈ ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నా భర్త అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని పెద్దలు రాజకీయంగా వెన్నుపోటు పొడుచుకోవడంతో పాటు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. సూపర్ 6 పథకాలతో ఉద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలమైన సూపర్ 6 పథకాలు అమలు చేసింది లేదని, ఇది వెన్నుపోటు దినమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి పెద్దలపై ఆరోపణ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో సబ్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ అధికారితో పాటు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణలు శివకుమార్ నుండి వినతి పత్రం స్వీకరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ
మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను ప్రస్తావిస్తూ పెన్షన్ పథకం మినహా ఏది అమలు చేయలేదని తెనాలి ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు చెబుతున్నారు కానీ తెనాలి నియోజకవర్గానికి ఎంతవరకు న్యాయం చేశారో లెక్కలు చెప్పాలని కోరారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారిపై కూటమి పెద్దలు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు బుక్ చేస్తున్న తీరును, వారిని జైళ్లకు పంపుతున్న తీరును శివకుమార్ ప్రస్తావించారు. ఈ క్రమంలో గతంలో నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన అంశాలను భాస్కర్రావు వివరిస్తున్న వీడియోను మీడియాకు చూపించారు. ఈ వీడియోను బట్టి తెలుగుదేశం నాయకులు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, నాదెండ్ల భాస్కర్రావుపై కేసు పెడితే భాస్కర్రావును తెనాలి తీసుకొస్తారా, అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. సూపర్ 6 పథకాలంటూ అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులపై మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పలు విమర్శలు చేశారు. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ తాడుబోయిన రాధికలు మీడియా ముఖంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, మహిళా కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అసలు వెన్నుపోటు అనే పదం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎలా వచ్చింది అంటే స్వర్గీయ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్రావు గారు అసలు వెన్నుపోటుకు ఆద్యుడు. ఇది అందరికీ తెలిసిందే. అసలు వెన్నుపోటుకి పితామహుడు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. అందుకే తెనాలి ప్రజలుగా, తెనాలి నాయకులుగా మనందరం ఈ ఎన్నుపోటు దినోత్సవ సందర్భంగా అసలు ఎన్నుపోటుకి ఆద్యుడైన నాదెండ్ల భాస్కర్రావు కొడుకు నాదెండ్ల మనోహర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉంటాం. అధికారంలో రావటం కోసం తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన హామీల్ని వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ అందరూ కలిసి ప్రజలకు ఎన్నుపోటు పొడిచారు. ఎన్నుపోటుకి ఆజ్యం పోసిన పెద్దలను కూడా తెనాలి నియోజకవర్గ నాయకుడిగా గుర్తు చేసుకోవటం నా బాధ్యత అని చెప్పి గుర్తు చేసుకున్నా కానీ విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా తెనాలి నియోజకవర్గంలో మొదటి సంవత్సరమే, శాసనసభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి సంవత్సరమే, సంవత్సరం అయిపోయినాక కాదు, అమ్మఒడి మొదటి సంవత్సరమే. మీరు ఇంతవరకు అమ్మఒడి వేశారా? ఈ రాష్ట్రంలో నివసించే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇంటికి తీసుకొచ్చిస్తామన్నారు. ఇచ్చారా? ఉచితంగా బస్సులో ఈ రాష్ట్రం మొత్తం వెళ్ళి ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఇంతవరకు సంవత్సరం నిండింది. ఇంతవరకు ఉచిత బస్సు వేశారా? మేము అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయని సందర్భంగా ఈ ప్రభుత్వం ప్రజలకి, రాజకీయాల్లో రాజకీయ నాయకులకి ఏ రకంగా వెన్నుపోటు పొడిచారో వీళ్ళు ముగ్గురు కలిపి వెన్నుపోటుదారులందరూ కూటమైపోయారు. అసలు మహానుభావుడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచిన భాస్కర్రావు కొడుకు కూటమి, మహానుభావుడికి పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి. మీరు సివిల్ శాఖ మంత్రిగా ఈ తెనాలి నియోజకవర్గంలో ఎంతమందికి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ని మొదట ఇన్స్టాల్మెంట్లో ఇచ్చారు? ఇచ్చిన దాంట్లో ఎంతమందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు? దయచేసి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. మామూలు మనిషి అనుకున్నావా? చాలా నీట్లు అయ్యేవాళ్ళకి చంద్రబాబు గారు ఇవన్నీ అమ్మాయి నేనమ్మాయని అక్కడ చెప్తే ఏమవుతుంది? నేను పార్టీ ఏమవుతుంది? ఇది మీ ఫ్యామిలీ అఫేర్. స్వయంగా నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్టీ రామారావు గారి గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడాడో ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే, ఈ ఎన్నుపోటు దినోత్సవ సందర్భంగా ఎన్టీ రామారావు అని, ది గ్రేట్ ఎన్టీ రామారావు అంటే నాకు కూడా ఏమో. అందుకే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఎక్కడ పగిలిపోయిందంటే గాంధీ చౌక్లోది వెళ్ళి చేయించి పెట్టాడు. వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా ఉండి ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడవటమే కాకుండా ఎన్టీ రామారావుని ఎంత చండాలంగా మాట్లాడాడు చూడండి నాదెండ్ల భాస్కర్రావు. సరే, ఆయనతో మాట్లాడాడు అంటే అదొకటి. అసలు ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా తిట్టాడు. వీళ్ళ నానేమో చంద్రబాబుని ఎన్టీ రామారావుని అమ్మబూతులు తిడుతున్నాడు, ఈయనేమో కూటమని చెప్పి ఇదేం రాజకీయం? ఇప్పుడు నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఈ సీడీలు విన్నాక
తెలుగుదేశం నాయకులు ఎవరైనా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నాగల్ల భాస్కరరావు మీద కేసు పెడితే తెనాలి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి పిలుచుకొచ్చి రోడ్డు మీద కాళ్ళు పెట్టి కొడతారా? ఈరోజు ఎన్నుకోవడం విధంగా ఈ రోజున సూపర్ 6 అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీల్లో ఎన్ని అమలు చేశారో ఆయన మనసాక్షికే వదిలేస్తున్నాం. ప్రజలకి ఎన్నో మొగ్గు పెట్టారు. 143 హామీలు ఇచ్చారు. అందులో ఎన్ని నెరవేర్చారో ఆయన మనసుకే వదిలేస్తున్నాం. ఈ రోజున ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. విద్యా దీవెన కానివ్వండి, అలానే ఫీజు రిమెంట్మెంట్ కానివ్వండి, అలానే ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చారు. ఏం అమలు చేశారు? ఈ రోజుకి సంవత్సరం పాటు అయిపోతుంది. ఇంతవరకు ప్రజలకు ఇస్తానని ఏ ఒక్కటి అమర్చలేదు. ఒక్క పెన్షన్ ఒకటి కానీ అమర్చారు. దయచేసి మన ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీలో కనీసం కొన్నన్నా అమలు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చేసింది ఒకటి లేదు, అన్నిటికీ ఆపదలో ఉన్నా కూడా ఇస్తున్నాం మేము వృద్ధాప్య పెన్షను. ఎంతమందికి చెప్పినా ఎంతమంది నాయకులు చెప్పినా అదే నిర్వచనం. సూపర్ 6 అనేది గాలికి పోయింది. ఏం చెప్పాము ఏం చేసాము అనే దానికి నిర్వచనమే లేదు. అదేమంటే డబ్బు లేదు, నాకు గుర్తు లేదు అనేటువంటి మన నాయకులు, ఇలాంటి నాయకులతో ప్రభుత్వం పాలిస్తే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనే దానికి సూపర్ 6లో ఒకటి ఎత్తేసింది. ప్రజలకి అందుబాటులోకి పెద్దవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆహార ధాన్యాలు అందరికీ ఇళ్ల దగ్గరికే ప్రభుత్వంగా తీసుకెళ్లేటువంటి వాలంటరీ వ్యవస్థ, అన్ని రకాలని మాపు చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా మా దోపిడిగా మా ఆశయం అన్నట్టుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరంకుశత్వాన్ని మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిందిగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా 1 year అయిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అందులో భాగంగానే మార్కెట్ దగ్గర నుంచి కూడా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారి సారథ్యంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు సిబిఎన్ గారికి వెన్నుపోటేం కొత్త కాదు. 2014లో 600 హామీలు చెప్పి అమరుపరచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఇప్పుడు 3 పార్టీలు కూటమి పేరుతో కలిసి వచ్చి ఏ రకంగా జనాన్ని మోసగిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అసలు మొదటి నుంచి కూడా ఆయనకు ఆడవాళ్ళంటే చాలా చిన్న చూపు. అసెంబ్లీ సాక్షిగానే చెప్పినటువంటి మనిషి ఏమని, కోడలు మగబిడ్డని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్తారు. ఈవెన్ ఈరోజు బస్సులు మహిళల పేరు మీదే ఇచ్చారు కదా. ఈరోజు ఏదైతే మహిళలకి 1500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అది లేదు, ఉచిత బస్సు లేదు, తల్లికి వందనం అన్నారు అది లేదు. మరి ఏం చేస్తారు? ఏం చేయడానికి మీరు వచ్చారు? ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరేంటి అభివృద్ధి? ఏంటండి అభివృద్ధి? ఎక్కడుంది అభివృద్ధి? మీరు ఏ పేరు చెప్పుకొని సూపర్ 6 పేరు చెప్పుకొని వచ్చారు, అదే కదా అమలు పరచాల్సింది. దాని మీద దృష్టి పెట్టకుండా ఏ కోణంలో ప్రజల్ని తీసుకెళ్తున్నారనేది ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. విద్యా అధ్యయనంలో నాటికి నేటికి ఎన్నో మార్పులు వచ్చాయని, మౌలిక సదుపాయాలు పెరిగాయని, లభించిన అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులు ఉన్నతంగా రాణించడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి మెరిట్ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు దాత యారవ శివారెడ్డి వితరణతో నగదు ప్రోత్సాహకాలు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్య యొక్క ఆవశ్యకతను, నాటికి నేటికి అధ్యయనంలో వచ్చిన మార్పులను విశ్లేషించారు. మరో అతిథి అర్బన్ బ్యాంకు చైర్మన్ మంకమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్న దాతను అభినందన తెలిపారు. డాక్టర్ జీవన్ లత మాట్లాడుతూ 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. లభించిన అవకాశాలను వినియోగించుకుంటూ విద్యలో ఉన్నతంగా రాణించాలన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నజీం మాట్లాడారు. విద్యార్థులకు 10వ తరగతి ఇంటర్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న విద్యా సంవత్సరాలని, ఆ స్థాయిలో ఉన్నతంగా ఎదిగితే తదుపరి విద్య సక్రమంగా కొనసాగుతుందన్న భావన వ్యక్తం చేశారు. మెరిట్ మార్కులు సాధించుకున్న విద్యార్థులకు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా 10 మంది మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థినికి 15,000, సెకండ్ వచ్చిన విద్యార్థికి 10,000 రూపాయలు, థర్డ్ వచ్చిన విద్యార్థికి 5,000 రూపాయలు, మిగిలిన 7 విద్యార్థులకు ఒక్కొక్కరికి చొప్పున 3,000 వంతున నగదు ప్రోత్సాహకాలను యారవ శివారెడ్డి వితరణతో అందజేశారు. స్కూల్ హెచ్ఎం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మీరు ఈరోజు సాధించే నగదు ప్రోత్సాహకాలని తీసుకున్నారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో మీరు మరొకరికి ఈ నగదు ప్రోత్సాహకాలని ఇచ్చేటటువంటి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ దీవిస్తున్నాను. ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అనేది కాదు, మనం ఏ విధంగా
విద్యను నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న విద్యను మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది మనం గమనించాలి. మా స్కూల్లో బెంచీలు ఉండేవి కాదు, టాయిలెట్స్ ఉండేవి కాదు, అయితే టీచర్స్ ఉండేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు. అందుకని మేము మంచి పొజిషన్లో ఉండగలిగాం. నాకన్నా మీకు మీ కుటుంబం, మీ మదరు, మీ ఫాదరు బాగా సంతోషించుంటారు. అదేవిధంగా మన స్కూల్ ఉపాధ్యాయులందరూ మన ఈ స్కూల్కి ఈ ర్యాంకులు వచ్చినందుకు గర్వంగా వాళ్ళు రేపు వచ్చే 10th క్లాస్కి వచ్చే పిల్లలు కూడా ఇంకా ఉత్సాహంగా మంచి మెరిట్లతో మార్కులు తెచ్చుకుంటారని చెప్పి వాళ్ళకి ఉత్సాహం కల్పించే విధంగా మీరు చదువుకొని మార్కులు తెచ్చుకున్నారు, బాగా తెచ్చుకున్నారు. రేపు వెళ్ళేది మీరు ఇంటర్మీడియట్కి 10th క్లాస్ కన్నా ఎక్కువ సబ్జెక్టులు ఉంటుంది, బాగా హార్డ్ వర్క్ చేయాలి. వీక్లీ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ ఇక్కడలాగానే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మీ లైఫ్ టర్నింగ్ పాయింటే మేడం గారు చెప్పినట్టు ఆ సెల్ ఫోన్ ఛార్జ్ వరకు తగ్గించి మీరు చదువుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. భవిష్యత్తులో కూడా మీరు ఇంతకంటే బాగా కష్టపడి, ఎందుకంటే మీకు అవకాశం అనేది ఈ జస్ట్ 5 yearsలోనే ఉంటుంది. ఏదైతే 10th, ఇంటర్, దాని తర్వాత మీరు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్ కెరీర్లో కానీ వెళ్ళండి. లేదా ఏదైనా సరే స్కిల్స్ అనేది, ఏ స్కిల్ అయినా సరే మీరు కష్టపడితే, మీరు నిబద్ధతతో పనిచేస్తే అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే మీరు హయ్యెస్ట్ పొజిషన్ దాకా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే ఏకాగ్రతతో, ఏదైతే మీరు జ్ఞానంతో ఇప్పుడు దాకా మీరు చదివారో అదే కంటిన్యూ చేసి ఈ స్ఫూర్తిని ఎక్కడా మీరు కోల్పోకుండా జాగ్రత్తగా చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఉద్దేశంతో అయితే తల్లిదండ్రులు పిల్లల్ని బడిలోకి పంపించారో అదే ఉద్దేశం మాకు ఇదే స్కూల్లో నెరవేరుతున్నప్పుడు మేము ఇంకా డబ్బులు పెట్టి మళ్ళా ప్రైవేట్ స్కూల్లో చేర్చడం ఎందుకు అనే ఉద్దేశంతోనే అందరూ ఎప్పుడు ఎలా అయితే అప్పుడు 280 ఇప్పుడు 280 స్ట్రెంత్. ఏది ఇంతకుముందు మార్చి నెలలో, ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం వారు కొంతమంది పిల్లలు రావట్లేదని తీసేయమన్నప్పుడు మన స్కూల్లో ఒక 19 మందిని తీసేసాం. అయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ పెడితే రాగలిగిన పిల్లలు 280 మంది. ఇదంతటికి కారణం పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉపాధ్యాయులు చక్కగా సహకరించారు. ఉదయం స్టడీ అవర్స్, సాయంత్రం స్టడీ అవర్స్ తీసుకోవడం, 6 గంటల వరకు ఇక్కడే ఉండడం, ఆదివారాలు సెలవు దినాల్లో కూడా పనిచేయటం టీమ్ వర్క్ ద్వారా లభించిన ఫలితం మాత్రమే. గోల్ పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి అహర్నిశలు కష్టపడండి. మీరు మంచి ఏజ్లో ఉన్నారు. ఈ ఏజ్లో ఏంటంటే రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. ఆపోజిట్ సెక్స్ వలన అట్రాక్షన్, అది మా ఏజ్లో, మా టైంలో అదొక్కటే అట్రాక్షన్ మాకు. అప్పుడు మీకు ఇప్పుడు చాలా ఉన్నాయి అట్రాక్షన్స్. ఏమేమి అట్రాక్షన్స్ అంటే చెప్పడానికి లేదు. సెల్ ఫోన్ అనేది బిగ్గెస్ట్ అట్రాక్షన్. 24 గంటలు ఫోన్ చూసుకోవటం. మీరు లేవడమే బాత్రూంలోనే ఫోన్ చూసుకుంటూ మొదలేస్తున్నారు. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా. మీ బ్యాడ్ లక్ ఏదో తెలియదు, ఈ కోవిడ్ అంటూ వచ్చి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాక ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా ట్యాబ్లు పట్టుకొని, ఫోన్లు పట్టుకొని దానికి అడిక్ట్ అయిపోయారు. సో ఫస్ట్ ఆ అడిక్షన్ నుంచి బయటపడండి. ఏదైనా కానీ సోషల్ మీడియాని కానీ దేన్ని కానీ మనం పాజిటివ్గా ఉపయోగించుకుంటున్నామా, నెగిటివ్గా ఉపయోగించుకుంటున్నామా అనేది చూసుకోండి. జగనాసుర పరిపాలన అంతమై సుపరిపాలన ప్రారంభమై సంవత్సరం అయిందంటూ తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వీర మహిళలు, జన సైనికులు ఆనందోత్సాహాల మధ్య బుధవారం సంబరాలు నిర్వహించారు. కూటమి పార్టీలకు ప్రజలు అధికారం అప్పగించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం సంబరాలు అంబరాన్ని తాకే తీరుగా ఘనంగా నిర్వహించారు. పీడ విరగరై సంవత్సరం అయిందని, సుపరిపాలన మొదలై సంవత్సరం అయిందంటూ నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట రంగురంగుల రంగవల్లు తీర్చిదిద్ది బాణాసంచా కాల్చారు. కూటమి నాయకత్వం వర్ధిల్లాలంటూ, కూటమి ఐక్యత కొనసాగాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు, జనసేన వీర మహిళలు తమ ఆనందాన్ని మీడియాతో సంతోషంగా పంచుకున్నారు. జగనాసుని పరిపాలన అంతమై కూటమి సుపరిపాలన ప్రారంభమైన దినోత్సవం ప్రజలందరికీ పండుగ రోజని వీర మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోలాహల వాతావరణంలో జన సైనికులు, వీర మహిళలు తమ ఆనందాన్ని చాటుకున్నారు.
ఈరోజు జరుపుకున్న పండగ ఏంటంటే మాకు 2024 జూన్ 4వ తారీఖున మా కూటమి ప్రభుత్వం గెలిచిన రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది తిట్టారో, ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నిటికీ కూడా బల్ల గుద్దినట్టు సమాధానం చెప్పినట్టు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది అని అందరూ ఈ తెనాలి నియోజకవర్గంలో అయితే నాదెండ్ల మనోహర్ గారు 49,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అలాగే ఈ ప్రభుత్వం ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా చల్లగా 1000 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము వీర మహిళలు అంతా కూడా ఈ తెనాలి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో అందరం కలుసుకొని వీర మహిళలు అందరూ కూడా జన సైనికులు అందరూ కలిసి ఈ నరకాసుని చంపేసి దీపావళి ఎలాగైతే జరుపుకుంటారో మేము ఈ పండుగను అలాగే జరుపుకుంటున్నాం. సంక్రాంతి, ఉగాది, దీపావళి అన్నీ మాకు ఈ జూన్ 4న 2024 పేడ వదిలిపోయి ఈ పండుగ జరుపుకోవడం మొదలవుతుంది. సుపరిపాలన ఆరంభమై సంవత్సరం అయినందున కూటమి ప్రభుత్వం వచ్చి అందరికీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నందుకు ఉదయం ముగ్గులు వేసుకొని అందరం సంక్రాంతి పండుగలాగా జరుపుకున్నాము. ఇప్పుడు సాయంత్రం నరకాసురు బదలాగా జగన్ పరిపాలన పేడ విరగడైనందువలన దీపాలు వెలిగించుకొని టపాసులు కాల్చుకుంటూ బాగా దీపావళి పండుగగా సంక్రాంతి కంటే కూడా బాగా ఘనంగా పెద్ద పండుగలా జరుపుకుంటున్నాం. నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మేడం గారు అందరూ వారి చూపించిన వాటిలోనే నడుస్తామని కోరుకుంటున్నాం. మన జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాదెండ్ల గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. పోయిన ప్రభుత్వం దరిద్రం ఎరగడ అయిపోయింది అనుకుని ఈ పండగ సంబరాలు బాగా జరుపుకుంటున్నాం వీర మహిళలు అందరం సంతోషంగా. జై జనసేన, జై నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వం, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై కూటమి నాయకత్వం. 1 సంవత్సరం అయిన సందర్భంగా మా జనసేన ఆఫీసులో నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో వీర మహిళలందరూ ఎంతో సంతోషంగా సంక్రాంతి పండగ వీర మహిళలందరూ ఎంతో ఆనందోత్సాహంతో జరుపుకుంటారు. నాభి స్థానం నుండి పుట్టే హకార శబ్దం ద్వారా షట్చక్రాలు చైతన్యమవుతాయని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి నిర్వాహకులు కిషోర్ గురుజీ నవ్వు ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తగు ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. బుధవారం స్థానిక గంగానమ్మపేటలోని శివాలయం ప్రాంగణంలో కిషోర్ గురుజీ నవ్వు ఆవశ్యకతను గురించి యోగా తరగతులు నిర్వహించారు. హకార శబ్దం వల్ల నవ్వడం వల్ల లభించే ప్రయోజనాలను వివరించారు. నవ్వు 4 విధాల చేటు అనే నానుడికి గల కారణాన్ని, నవ్వడం ద్వారా శారీరకంగా ఉదర భాగానికి వ్యాయామంగా నవ్వు ఉపయోగపడే విధానాన్ని కిషోర్ గురుజీ సాధకులకు వివరించారు. అర్థమవుతుందండి. ఇప్పుడు నేను నవమన్నట్టు నవ్వితేనే మీకు ఎక్సర్సైజ్ అవుతుంది. మీరు ఆసనము వేయనంటారు, నవమంటే నవనంటారు. మరి ఏం చేయాలి? సంవత్సరంలోని కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల వ్యతిరేకత ప్రారంభమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు అన్నారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు ప్రజలకు అలవేకాని హామీలు ఇచ్చి నేటికి సంవత్సరం పూర్తయిన ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను అడుగడుగున వెన్నుపోటు పొడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేడు వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అశోక్ బాబు ఆధ్వర్యంలో ఎన్నికలు ఇచ్చిన హామీలను కూటమి నేతలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడవడాన్ని నిరసిస్తూ వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ముసలిపడ గ్రామం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోసాలు బయటపడతన్న ఉద్దేశంతో తమ ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డగించారన్నారు. తమను తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా వెళ్లకుండా తహసీల్దార్ ని ఇక్కడే రప్పించి వినతి పత్రం అందించే విధంగా చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు. అధికార పార్టీ నేతల మన్నన కోసం పోలీసులు తమ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పోలీసుల తీరును ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చందుల డేవిడ్, విజయ్ కుమార్, కోగంటి లవకుమార్, సుగ్న, నాగమల్లేశ్వరరావు, పెరికల పద్మారావు, దాది సుబ్బారావు, గాదే శివరామకృష్ణారెడ్డి, ఉయ్యూరు అప్పిరెడ్డి, బొల్లిముంత ఏడుకొండలు, బట్టిప్రోలు, చుండూరు ఎంపీపీలు లలిత కుమారి, జాలాది రూబేన్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కొల్లూరు గ్రామంలో ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి అందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది. భోజన సమయానికి ఆకలి అవుతుంది కాబట్టి అందరికీ భోజనం చేసుకుందామని ముసలిపాడు గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి పోలీసులు
వచ్చి ఆ గ్రామంలో కదలనీయకుండా గ్రామాన్ని మొత్తం నిర్బంధం చేసి మమ్మల్ని బయటకు రానియకుండా చేశారు. ఎందుకయ్యా అంటే మేము చెప్పినట్టుగానే నిరసన చెయ్యాలి, మేము రైతు భరోసాకి వెన్నుపోటు అనేటువంటి ఒక వ్యాన్ని అవి రావడానికి లేదంటారు. అంటే కేసులుంటే ఎవరినైనా కొట్టొచ్చా పోలీసు వారు, ఎవరినైనా ఏమైనా చేయొచ్చా పోలీసు వారు? మీకు చేతనైతే ఆ రేపులు జరిగి 3 సంవత్సరాల పిల్లలు కనపడినటువంటి వాళ్ళని వెతికి పట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు 33,000 మహిళలు కనపడకుండా పోయారని చెప్పారు. ఒక్క మహిళను కూడా తీసుకురాలా. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండగానే 3 ఏళ్ల బాలికని 4 ఏళ్ల బాలికని రేపులు చేసి మహిళల్ని రేపులు చేస్తూ ఉంటే పట్టించుకొని కామెంట్ చేస్తున్నటువంటిది కూడా లేదు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ స్త్రీలకి 48,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. దానికి మీద కూడా ఇంటింటికి రేషన్ ఇస్తుంటే ఎండి వెహికల్స్ వాళ్ళని తీసేసి మేము ప్రదర్శించినటువంటి ఈ వెన్నుపోటు శకటాలని మీ కూటమి ప్రభుత్వం వాళ్ళు దమ్ముంటే వాటికి ఆన్సర్ చేయండి. ఆ తర్వాత మీరు దీపావళి చేసుకున్నానని చెప్పేసి అడుగుతా ఉన్నాను. వాటికి సమాధానం చెప్పిన తర్వాతే మీకు దీపావళి కానీ సంక్రాంతి కానీ అని చెప్పేసి అడుగుతున్నాను. దుగ్గిరాల రైలుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపనందు గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు బుధవారం పుష్పయాగం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కొంగర జోగేంద్ర ప్రసాద్ నాగరాజు కుమారి దంపతుల ఆధ్వర్యంలో 50వ పెళ్లి రోజు వార్షికోత్సవం పురస్కరించుకొని సుమారు 100 కిలోలు 12 రకాల పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు మారుతి వేదమంత్రాల నడుమ స్వామివారికి నవగ్రహ నక్షత్ర హోమాలు వైభవపేతంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని హోమాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని తిలకించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తులు జన్మదిన పెళ్లి రోజు వేడుకలను జరుపుకునేటప్పుడు దేవస్థానంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో స్వామివారి అనుగ్రహం పొందుతారని అర్చకులు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు హాజరై కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు భక్తులు మహిళలు పాల్గొన్నారు. విశేషంగా దంపతులైనటువంటి శ్రీ కొంగర యోగేంద్ర ప్రసాద్ గారు ధర్మపత్ని నగరాజకుమారి దంపతుల 50వ వసంతాన్ని పురస్కరించుకొని స్వామివారికి శ్రీపుష్పయాగ మహోత్సవాన్ని, అలాగే ఆయుష్ హోమాన్ని, సుదర్శన హోమాన్ని, నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపించడం జరిగింది. ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు అందరూ కూడా స్వామివారి సేవలో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ దేవస్థానంలో విశేషంగా ఇటువంటి సేవలు జరగటం అందరికీ ఒక మహద్భాగ్యం. ఎవరి పెళ్లి రోజు పుట్టినరోజైనా సరే స్వామివారికి విశేష ఊరేగింపు సేవలు, అలాగే ఊంజలి సేవలు, అలాగే శ్రీపుష్పయాగ మహోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు జరిపించుకోవటం ఈ యొక్క గ్రామంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఆనవాయితీగా వస్తుంది. ఎవరైనా సరే మీ విశేషమైనటువంటి పుట్టినరోజు పెళ్లిరోజు సందర్భాల్లో స్వామివారికి ఊరేగింపులు ఊంజలి సేవలు చేయించడం నిజంగా భగవద్ అనుగ్రహం. కూటమి ప్రభుత్వం ప్రజా విజయం సాధించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని దుగ్గిరాల రైలుపేటలోని బోసుబొమ్మ సెంటర్ నందు గల అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజా విజయం సాధించి ఏడాది కావడంతో బుధవారం దుగ్గిరాల రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముందుగా కేకును కట్ చేశారు. అనంతరం బాణాసంచన కాల్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లు నరసింహారావు, మండల పార్టీ నాయకులు దేవరపల్లి చంటి, గద్దే వాసు, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్ష, ఏమినేని కోటేశ్వరరావు, పసుపులేటి వరదరాజులు, జున్నుఖాన్, షేక్ బాషా, నోగతోటి రవి, పసుపులేటి రవి యాదవ్, ఉన్నం వెంకయ్య, బొజ్జ బాలు యాదవ్, పాడిపండ్ల సాయి, ఉన్నం బాబురావు, కోనంకి శంకర్, ఫిరోజ్, హనుమాన్ నాయక్, జంపాల నరేంద్ర, లాలు నాయక్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పరిపాలన, సంక్షేమ పరిపాలన కావాలని కోరుకున్నారో అటువంటి పరిపాలన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసి 5 సంవత్సరాల క్రితం నుంచి అనేక బాధల నుండి విముక్తి పొంది ఈ రోజుకి సంవత్సర కాలంగా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతూ, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ, ఎవరి కష్టం వాళ్ళు పడుతూ, ఎవరి ఆత్మగౌరవం వారే పెంపొందించుకుంటూ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ద్వారా ఆత్మగౌరవంతో పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో, మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధిని చూస్తే గత 30 ఏళ్ళుగా నేను అభివృద్ధి 1 సంవత్సరం చేశామంటే దానిలో ఆశ్చర్యం లేదు. రౌడీ పరిపాలన దిశగా ప్రయాణం చేసి 5 సంవత్సరాలు అతని రాష్ట్రాన్ని
ఒక ఎంతో అది కోలుకోలేని స్థితిలో తీసుకొచ్చిన సందర్భంలో కరెక్ట్గా ఆ రోజు ఎన్డీఏ కూటమి జూన్ 4న అంటే ఆ రోజు రిజల్ట్స్తో ఇతన్ని అధపాతాళం తొక్కిన మంచి సుదినం. జనసేన నాయకుడు అన్నయ్య అన్నాడు, జగన్ నిన్ను అధపాతాళాన్ని తొక్కుతా చూస్తూ ఉండి అన్నాడు. చూసారా, నా మాట నెరవేర్చుకున్న నాయకుడు. 21 సీట్లు గెలిచిన నాయకుడు. అట్లాగే 93 మన స్ట్రైక్ పర్సంటేజ్తో 164 సీట్లు గెలిచిన ఎన్డీఏ కూటమి. ఇలా అనేక ఎస్సీ కుటుంబాలు కానీ ఎస్సీ పేద ప్రజలు కానీ చనిపోవడం, నడి రోడ్ల మీద అన్యాయంగా జరిగిన విషయాలు ఏ రోజు గుర్తురాని జగన్కి ఈరోజు తెనాల్లో 9-10 కేసులున్న రౌడీ షీటర్లు ఎస్సీ ఫ్యామిలీస్ అన్యాయంగా పోలీసులు కొట్టారని ఏది ఈ విధంగా చేస్తున్నారని చెప్పి పరామర్శ అనే వంకతో శవరాజకీయాలతో రావడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఇప్పుడు ఆ పెట్టిన కేసుకి సంబంధించిన కానిస్టేబుల్ వారికి కూడా ఎస్సీ మహిళ, ఆ మహిళకి ఈ గంజాయి మత్తులో ఆ కానిస్టేబుల్కి ఏదైనా జరిగితే అదే ఎస్సీ మహిళ అన్యాయం జరుగుతుందా కాదా ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్న పరామర్శన వంకతో రావటం, ప్రజలందరూ చీకొట్టి నిన్నంతా తెనాల్లో ప్రజలందరూ అతన్ని అసహించుకునేటట్టుగా చేసుకున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం న్యాయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సురక్షితంగా జీవించే పరిస్థితి ఉంది. అతను అల్లకొల్లాలు సృష్టించాలని, ఎస్సీల్లో విభేదాలు తీసుకురావాలని చెప్పి గంజాయి బ్యాచ్లని, ఈ డ్రగ్స్ బ్యాచ్ని ప్రోత్సహించే విధంగా ఇటువంటి పరామర్శలు జగన్ ఈ విధంగా చేయటం చాలా బాధాకరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కానిస్టేబుల్ చిరంజీవి భార్య కళ్యాణ్ని పరామర్శించి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్న మనోహర్ నియోజకవర్గంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ లెక్కలు చెప్పాలి. వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుల శివకుమార్. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యలో ఉన్నతంగా రాణించాలి. మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.